హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము కేఎఫ్సి స్టైల్ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఫస్ట్ చికెన్ని కడుక్కొని పెట్టుకోవాలి. చికెన్లో ఫస్ట్ సాల్ట్ వేసుకుందాము. మనం టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి. మేము హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ పెరి పెరి పౌడర్. మీకు స్పైసీగా తింటే 1.5 స్పూన్ వేసుకోవచ్చండి. 1 స్పూన్ మస్టర్డ్ సాస్. టేస్ట్ని బట్టి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీస్ మొత్తం ఇక్కడే మ్యారినేట్ అవ్వాలి. మన చికెన్ మంచిగా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ డస్టింగ్ అండి. డస్టింగ్ కోసం ఫస్ట్ 1 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాము. మైదాలో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పెరి పెరి పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్. ఈ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మనము ఫ్లేక్స్ తయారు చేస్తున్నాము. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. లైట్గా ఇట్లా చిన్నగా కలిపి ఇట్లా చిన్న చిన్న ఫ్లేక్స్ వచ్చేలాగా వాటర్ యాడ్ చేయాలండి. ఈ విధంగా ఫ్లేక్స్ వచ్చేలాగా కలుపుకోండి బాగా. ఇలా ఫామ్ అయిన మిక్చర్ని మళ్ళీ మనము జల్లెడబట్టాలండి. ఈ విధంగా జల్లెడబట్టిన తర్వాత ఈ ఫ్లేక్స్ని ఒక బౌల్లో వేసుకోండి. ఈ మిగిలిన మిక్చర్ని కూడా జల్లెడబట్టి పెట్టుకోండి. సపరేట్ చేసినాక ఇలా ఉంటుందండి. ఈ పౌడర్ దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి.
దీంట్లో వాటర్ పోసుకొని దీన్ని పేస్ట్లా తయారు చేసుకోండి. వాటర్ మరి ఎక్కువ పోసుకోకండి. కొద్ది పోసుకొని థిన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్ని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టెప్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఈ మిక్చర్లో వేసి దీన్ని కోట్ చేసుకోవాలండి. బాగా కోట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ ఫ్లేక్స్ ప్రిపరేషన్లో వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అన్ని పీసెస్ని కోట్ చేసుకోవాలండి. పీసెస్ అన్నీ అంటుకోకుండా విడివిడిగా పెట్టుకోండి. ఇలా కోట్ చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టుకోండి. మన చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆల్రెడీ కాగబెట్టుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి హాఫ్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇవి సెకండ్ టైం ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేస్తే చికెన్ బాగా క్రిస్పీగా వస్తుందండి. ఇది మన 5 స్టార్ హోటల్ స్టైల్ టేస్ట్ చికెన్లో వస్తుందండి. టేస్ట్ కూడా మీకు ఓకే. మిగతా చికెన్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి. బాడీ ఫ్రై చేసుకుని మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకుందామండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి బాగా క్రిస్పీగా అవుతాయండి.
ఇట్లా ఫ్రై అయిపోయినవి తీసుకొని ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లో వేసుకోండి. వేడి వేడి KFC రెడీ.